సాయి కుమార్ గారు. సో సాయి గారు నా ఫస్ట్ ఫిలిం పటాస్ అనే ఫిలింలో ఒక అద్భుతమైన పోలీస్ ఆఫీసర్ రోల్ చేశారు. సో మనం అప్కమింగ్లో కానీ మనం రైజింగ్లో ఉన్నప్పుడు కానీ మనం కష్టంలో ఉన్నప్పుడు కానీ మన పక్కన నిలబడే వాళ్ళు మనం ఎప్పుడు మర్చిపోకూడదు. ఆ రోజు పటాస్ అనే ఫిలింకి చాలా లో బడ్జెట్లో చేసాం. అప్పుడు సాయి కుమార్ గారు హ్యాపెనింగ్ యాక్టరు, సినిమాని నమ్మి నన్ను నమ్మి ఆయన నాకు సపోర్ట్ చేశారు. సో అందుకని సాయి కుమార్ గారికి ఎప్పుడు, ఎందుకంటే ఆ పటాస్ లేకపోతే నేను లేను. సో ఆ సినిమాకి పనిచేసిన ఎవరైనా సరే నాకు ఒక ఫ్యామిలీ లాగా. సో అందుకని సాయి కుమార్ గారు ఎప్పుడు పిలిచినా ఎక్కడికి రమ్మన్నా ఇట్స్ లైక్ ఏ ఫ్యామిలీ మెంబర్, ఐ విల్ బి దేర్. అండ్ సాయి గారి గురించి చాలామందికి తెలియని ఒక యునిక్ క్వాలిటీ ఉంది, అది నేను చెప్పాలి. మన ఫిలిం ఇండస్ట్రీలో ఒక ప్రతి ఫ్రైడే ఒక సినిమా రిలీజ్ అయితే అందరూ ఆ సినిమా భవిష్యత్తు గురించి తెలుసుకుంటూ ఉంటారు, ఎంక్వైరీ చేస్తూ ఉంటారు. సో అదేదో ఆయనే తీసినట్టు, అదేదో ఆయనే ప్రొడ్యూస్ చేసినట్టు పాపం ప్రతి సినిమా గురించి ఆ రోజు మార్నింగ్ రిజల్ట్ ఏంటో కనుక్కుంటారు. అండ్ కనుక్కున్నాక ఆ రిజల్ట్ టాక్ చెప్పేటప్పుడు నేను అబ్జర్వ్ చేశాను. ఒక సినిమా హిట్ అయితే భయ్యా చాలా హ్యాపీగా పెద్ద హిట్ అంట భయ్యా అంటాడు. ఒక సినిమా పోతే పోయిందంటే భయ్యా పాపం అంటారు. సో ఇది నేను చాలా రేర్గా చూశాను ఈ క్వాలిటీ. అంటే పక్క వాళ్ళ సినిమా ఆడితే తన సినిమాలాగా సంతోషపడతారు, పక్క వాళ్ళ సినిమా పోయినా అరే తన సినిమాలా బాధపడతారు. సో అలాంటి సాయి గారికి December 25th తన కొడుకు సినిమా టాక్ని ప్రౌడ్గా గర్వంగా హిట్ భయ్యా అని చెప్పుకునేలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.